వెళ్ళదు. ఓకే, వెళ్ళకుండా ఎలా ఉంటుంది? ఏంటి ఏంటి ఆంజనేయ రెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వండి, ఏదో చెప్తున్నారు. వర్మ గారు, అమరావతి విషయంలో వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడిన మాటలు నాకు నవ్వు వస్తున్నాయి. మా మంత్రి నారాయణ గారు చెప్పారంట, వరల్డ్ బ్యాంక్ చెప్పింది లేదా ఇంకేదో చెప్పారు, అమరావతి అది కరెక్ట్ కాదని. ఆయన ఎప్పుడు చెప్పలా, బహుశా చిన్నప్పటి గారికి చెవులో ఏమన్నా చెప్పారేమో నాకైతే అర్థం కావడం. ఎప్పుడు చెవులో చెప్పారు అర్థం కావడం. ఒకటి. రెండోది లేడీ డాన్ గురించి మీరు మాట్లాడారు. లేడీ డాన్ గారి వీడియోలన్నీ ఉన్నాయి కదా, ఎవరెవరు వైసీపీ నాయకులతోటి పుష్పకుళ్ళు ఇచ్చారు, నడిచారు. మా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారితో అయితే చాలా దూరం కూడా నడుచున్నారు, మనం చూసాం. కాబట్టి లేడీ డాన్కి ఏ పార్టీతో పట్టాలి, మనం వార్తలకు వచ్చింది కదా, ఆమె సూళ్ళూరుపేట అసెంబ్లీ టికెట్ కూడా ప్రయత్నం చేసిందని వైసీపీ. కాబట్టి లేడీ డాను వైసీపీని మనం వేరు చేసి చూసే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఒకటి. రెండోది, మీరు మన వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి విషయం అడిగానే ముందే చెప్పాను మీకు, ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం సాధించడం కోసం, అది పోటీ లేకుండా ఏకాభిప్రాయము సాధించడం కోసము అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది రాష్ట్రపతి ఎన్నికలు కానీ, గత ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు. ఇండియా కూటమితో కూడా మాట్లాడుతా ఉన్నారు ఏకాభిప్రాయం కోసం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది లైన్ క్రాస్ అవుతున్నారట, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా. సార్ ఆ విషయం చెప్తున్నాను. ఈ రోజు ఆ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడండి సార్? అందుకనే కంపేర్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చింది 11 కదా. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సీరియస్ గా వార్నింగ్, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. ఆ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడడానికి లేదని చెప్పడానికి ఈయనెవరండి? ఈయన హక్కు ఏందండి? జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబానికి సంబంధించారు అనేది అందరికీ తెలుసు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆపడానికి హక్కు ఏమిటి? ఈరోజు బెంగాల్ ఫైల్స్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనం చూసాం. కలకటాలో బెంగాల్ ఫైల్స్ స్క్రీనింగ్కి వెళితే ఏ విధంగా దౌర్జన్యం చేశారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, ఆ ప్రభుత్వ అధికారులు. అక్కడ ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలనా? ఈ స్వేచ్ఛ లేదా? ఎవరైనా ఏ సినిమా అయినా కానీ సెన్సార్ అనుమతించిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. హూ ఇస్ దిస్? ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యేకి ఏమి హక్కు ఉంది, మాట్లాడే హక్కు? ఆయన ఎందుకు ఆపుతాడా? వైరల్ అయ్యింది, తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే స్థాయిలో ఎవరు తప్పు చేసినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఆయన కూన రవికుమార్ విషయం కానివ్వండి, లేదా కొలకపూడి శ్రీనివాస్ విషయం కానివ్వండి, లేదా రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఆయన విషయం కానివ్వండి, ఎక్కడైనా ఇది ఒక సిగ్నల్ పంపిస్తున్నారు, ఎవరు తప్పు చేసినా సహించమని. దేర్ ఇస్ డ్యామేజ్ జరుగుతుంది, అందులో అనుమానం లేదు. ఆంజనేయ రెడ్డి గారు, మరొక కీలకమైన అంశం, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వాదోపవాదనలు అవుతున్నాయట అక్కడ. ఏంటి వర్మ గారు మిస్యూజ్ ఆఫ్ పవర్, ఆయన పవర్ ను మిస్యూజ్ చేస్తున్నారు, ఈ రోజు రాజకీయాల్లో చేస్తున్నారని నేను అదే చెప్తున్నాను. వర్మ గారు సహజంగా ఈ రోజు రాజకీయాలు పూర్తి సమయం రాజకీయాలు. ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒక ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఇంకేమి పని లేకుండా కేవలం ఆ పనే చేయాలనేది సహజంగా జనం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మౌలికంగా సినిమా హీరో, సినిమాల నుంచి వచ్చిన ఆయన ఎప్పుడు కూడా ఆయన బాధ్యతలు పక్కన పెట్టి ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయకుండా లేదా ప్రజలకి న్యాయం చేయకుండా ఏ రోజు కూడా సినిమాల్లోకి వెళ్ళి ఆయన నటించడం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన పరిపాలనకి ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఇస్తున్నారు, పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఇస్తున్నారు. ఒకటి. రెండవది, ఆయన వ్యక్తిత్వం ఏమిటి? కోట్ల రూపాయలు ఆయన దానాలు చేస్తుంటాడు. మనం చూసి అనేక సందర్భాల్లో లక్షల రూపాయలు, కోట్లు ప్రజలకు ఇస్తున్నాడు, మనం చూసాం. కాబట్టి అవన్నీ ఎట్లా రావాలా? ఆయన ఒక నీతి నిజాయితీగా ఉండే మంత్రిగా ఆయన ప్రభుత్వంలో డబ్బులు సంపాదించే ఉద్దేశం లేదు. ఆయన పదవిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించే వ్యక్తి కాదు. చాలా చిత్తతోటి సిన్సియర్ గా నిజాయితీగా ఉన్నారు.
కాబట్టి ఆయన సినిమాల్లో ఆయన సమయం ఇచ్చి సినిమాల్లో నటించి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో అది కూడా ప్రజాసేవకు ఉపయోగిస్తున్నప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. నేను ముందు చెప్పినట్టుగా సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే పూర్తి సమయం ఎమ్మెల్యే గానీ మంత్రి గానీ ఇంకా వేరే పని పెట్టకూడదు, ఫుల్